I bring greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ సాయంకాలము మీ అందరికీ యేసయ్య ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. Many would have seen me, known me. అనేకులకు నేనెవరో మీకు తెలుసు, నాతో మీరు మాట్లాడగలుగుతున్నారు. I have been meditating on a different portion through the whole week. గత వారమంతా ఒక వాక్య భాగాన్ని ధ్యానిస్తూ వస్తా ఉన్నాను. And I was almost very sure that God will be willing to speak through that portion. ఆ వాక్య భాగం నుంచే దేవుడు మాట్లాడతాడని దాదాపు నేను నిశ్చయత కూడా కలిగి ఉన్నాను. But the Spirit of the Lord has been pushing me towards a different scripture. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వేరే వాక్యాన్ని చెప్పమని నాకు ప్రేరేపణిస్తా ఉన్నాడు. So today I am not the one who is prepared. ఈరోజు ఏదో సిద్ధపడి నేను రాలేదు. But we will allow the Spirit of the Lord to speak to us. పరిశుద్ధాత్మ దేవా మాతో మాట్లాడమని ఆయనకు అనుమతి మనం ఇద్దాం. Right. The whole world today is celebrating a friendship day. ఈ రోజు లోకమంతా స్నేహితుల రోజు అనే పండుగను ఆచరిస్తా ఉన్నారు. And I do not know what meaning they give to friendship. స్నేహితుల రోజు దానికి ఏ ఉదాహరణ, దానికి ఏ నిర్వచనం ఇస్తారు నాకు తెలీదు. But people do spend good time with their friends. కానీ చాలా మంది వాళ్ళ యొక్క స్నేహితులతో చాలా సమయాన్ని వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారు. In the scriptures, వాక్యంలో Jesus spoke about us, all of us, as his friends. లేఖనాల్లో చూసినట్లయితే యేసయ్య మన గురించి మనందరినీ స్నేహితులు అని సంబోధించారు. And I keep wondering what makes a person so holy, a person so special, call me an unworthy person his friend. నాకు ఎప్పుడు వచ్చే ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తిలో అంత పరిశుద్ధత ఏముంది, అంత మంచి లక్షణాలు ఏముంది, వాళ్ళు మనము యేసయ్యకు స్నేహితులుగా ఉండడానికి. God considers you and me as his friend. దేవుడు నన్ను తన స్నేహితులుగా ఎంచుతున్నాడు. It is recorded in John chapter 15 verses 13 through 15. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు రాయబడ్డాయి. While speaking to his disciples, ఒకసారి ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు Jesus says, యేసయ్య అన్నమాట, I call you my friends. మీరు నా స్నేహితులు అని ఆయన సంబోధించాడు. Let us read that word. ఆ వాక్యాన్ని చదువుకుందాం. John chapter 15 verses 13 to 15. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. Jesus is calling us his friends if we obey his word. ఆయన వాక్యానికి మనం విధేయత చూపిస్తే యేసయ్య మనల్ని తన స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు. He doesn't want to call us anything else. ఇంకా ఏదో ఒక మాటతో ఆయన పిలవడానికి ఇష్టపడట్లేదు. He doesn't want to call us servants. పరివారలాగా పిలవడానికి యేసయ్య ఇష్టపడట్లేదు. But he wants to recognize himself as our friend. కానీ తనను తాను మన స్నేహితుడిగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. And he lays down a very special character of who this friend can be. ఈ యొక్క స్నేహితుడు ఎవరు అనే విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ ఆయన బయలుపరిచాడు. Verse 13 he says, greater love has no one than this, that he lay down his life for his friend. 13వ వచనము, తన స్నేహితుల కొరకు తమ ప్రాణములను పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. So the measure of friendship that we see in Jesus is represented in how he laid down his life for us. యేసయ్యలో ఉన్న ఆ లక్షణం, స్నేహితుడు అనే లక్షణము అది దేంతో కొలబడిందంటే ఆయన ఎంతగా తనను తాను మన కోసం అర్పించుకున్నాడని. We have the gift of his friendship. మనకు ఆయన స్నేహితుడు అనే వరం కలిగి ఉన్నాం. Because he paid the price with his life. ఎందుకంటే తన జీవితం ద్వారా ఆ వెలను యేసయ్య చెల్లించాడు. Because he took our place and was punished on our behalf. ఆయన మన స్థానం తీసుకొని మన శిక్షను ఆయన పొందుకున్నాడు.
Okay. Now that we know that we are called his friends if we obey his word, ఆయన వాక్యానికి విధేయత చూపించినప్పుడు మనం ఆయన స్నేహితులుగా పిలువబడుతున్నామని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. let us go to the scripture where God's the Spirit of the Lord has been pushing us to kind of meditate for today. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యాన్ని మనం ధ్యానించాలని ఆశపడుతున్నాడో ఆ వాక్యం దగ్గరికి మనం వెళ్దాం. Turn with me to Luke chapter 5. నాతో పాటు లూకా సువార్త 5వ అధ్యాయము verses 17 through to 20. 17 నుంచి 20 వచనాలు. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదా దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుట వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములను క్షమింపగలడని ఆలోచించి కొనసాగిరి. All right. Thank you. So here we see Jesus sitting amongst the Pharisees, the teachers, and he is teaching them one day. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక రోజు యేసయ్య పరిసయ్యుల మధ్యలో బోధకుల మధ్యలో కూర్చొని వాళ్ళకి బోధిస్తా ఉన్నారు. And it is recorded that the power to heal was upon him. ఇక్కడ ఏమని రాబడింది అంటే స్వస్థపరిచే శక్తి యేసయ్య పైన నిలిచి ఉంది. And it is also recorded that some people carried one person who was paralytic. ఇక్కడ ఇంకేమని రాబడిందంటే పక్షవాయువు గల ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు మోసుకొని వెళ్ళారు. And they tried to take him into the house where Jesus was sitting. ఆ పక్షవాయువు గల వ్యక్తిని ఇంటి లోపలికి ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నారో లోపలికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. So imagine this, they are carrying a paralytic man. ఊహించుకోండి, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని వాళ్ళు మోసుకుంటూ వెళ్తా ఉన్నారు. It takes at least 4 of them to hold a person and move him. అటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి ఇంచుమించు నలుగురన్నా కావాలి ఆయన కదపడానికి. And so these 4 people, they want to help this paralytic man and ensure that he is healed when they meet Jesus. ఈ నలుగురు కూడా ఆ పక్షవాయువు గల వ్యక్తి బాగుపరచబడాలని యేసయ్య చేత స్వస్థపరచబడాలని వీళ్ళు కోరుకున్నారు. I want you to for a moment visualize I do not know how long, how far they have traveled, but it is a weight of a man that they are carrying. వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చినారు, ఎంత ప్రయాణం చేసి వచ్చినారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒక వ్యక్తి బరువును మోస్తా ఉన్నారు. And they were trying to get into the house. ఆ ఇంటి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. And verse 19 says, 13వ వచనంలో రాయబడింది, 19వ వచనంలో రాయబడింది, జనులు గుంపుగూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయెను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. So this is a house which has tiles. ఇది ఎటువంటి ఇల్లు అంటే పెంకులతో కట్టబడిన ఇల్లు. And they were trying to get this man inside. వాళ్ళు ఈ వ్యక్తిని లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. And there was no room, they could not find a way to get inside. లోపల వెళ్ళడానికి స్థలం లేనందున వాళ్ళు లోపలికి తీసుకొని వెళ్ళలేకపోయారు. They could not find any other way to do this. లోపలికి వెళ్ళడానికి ఇంకా వేరే ఏ దారి లేకుండే వాళ్ళకు. And then they went up to the roof and removed the tiles and brought this man down. వేరే దారి లేనందున వాళ్ళు ఇల్లు ఎక్కి ఆ పెంకులు విప్పి ఆ యొక్క పైనుంచి కిందికి ఆయన దించారు. And they placed him right in front of Jesus. యేసు ఎక్కడున్నాడో నేరుగా యేసు ముందు ఆ వ్యక్తిని దించారు. Okay, all of this is effort. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన కష్టము శ్రమనే. Right. So you see that 4 people or maybe more, they are pursuing to
to do one thing to make this paralytic man meet the healer. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నలుగురికి ఒకే పని, అదేంటంటే పక్షవాయువు కలిగిన వ్యక్తి యేసయ్య చేత స్వస్థపరచబడాలి అని. And verse 20 says, Jesus saw their faith. 20వ వచనం రాయబడింది, వాళ్ళ విశ్వాసాన్ని యేసయ్య చూసి. Can you read that for me, please? ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వారితో చెప్పగా, So he saw their faith and he healed, he forgave the sin of the paralytic man. యేసయ్య ఆ నలుగురు వ్యక్తుల విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయు కలిగిన వ్యక్తి యొక్క పాపములు క్షమించారు. Oh, how come the persistence of these men, the faith of these men led to the salvation and the forgiveness of one paralytic man? ఏ విధంగా వీళ్ళ విశ్వాసము ఒక పక్షవాయు కలిగిన వ్యక్తి యొక్క రక్షణకు కారణమైంది? What would have happened if those men were sleeping in their homes that afternoon? ఒకవేళ ఆ నలుగురు మనుషులు కూడా యేసయ్య దగ్గరికి ఆ పక్షవాయు గల వ్యక్తి తీసుకురాకుండా ఇంట్లో పడుకుంటే ఏం జరుగుతుండే? What if they said, okay, maybe Jesus will visit this paralytic man, we don't have to do anything? బహుశా యేసయ్య వచ్చి ఈ వ్యక్తిని కలుస్తాడేమో, దర్శిస్తాడేమో, మేము చేయాల్సింది ఏమీ లేదు అని అనుకుంటే, Maybe somehow Jesus will heal, let's pray. బహుశా ఎలా అయినా యేసయ్య స్వస్థపరుస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. No, they did not do any of that. They took him, they carried him, they pursued. There was a door that was not allowing them to get in. The people around that house were full and they could not find a way, but these men still found a way. అలా ఏమి చేయకుండా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు కష్టపడినారు, దారి లేనప్పటికీ వాళ్ళు ప్రయాసపడి యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వాళ్ళు వెళ్ళారు. And the scripture says Jesus saw their faith, లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, యేసయ్య వారి విశ్వాసాన్ని చూసి, their labor, వాళ్ళ కష్టాన్ని చూసి, their steadfastness, వాళ్ళ యొక్క కష్టాన్ని పనిని చూసి, and it led to the salvation of one man. అది ఒక రక్షణకు, ఒక వ్యక్తి యొక్క రక్షణకు కారణమైంది. People of God, we might think that our friends, our relatives, those that we know who are in need, they meeting Jesus may not be a priority. దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు మన స్నేహితులు, మన బంధువులు, మనతో ఉన్న వాళ్ళు యేసు దగ్గరికి రావడం అంత ప్రాముఖ్యం కాదేమో అని మనం అనుకోవచ్చు. We might be seeing their need and not doing anything. మనం వాళ్ళకి ఏం అవసరతను చూసి కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నామేమో. We might be knowing that Jesus is the healer, he is the only one who saves, is the only one who can heal and not move an inch. యేసయ్య బాగు చేయవాడని, ఆయన ఒక్కడే స్వస్థపరచువాడని, ఆయన ఒక్కడే చేయగలుగుతాడని తెలిసి కూడా ఒక ఇంచు కూడా కదలం. What a contrast that these men, their life, their example throws before us. ఈ వ్యక్తులు ఎటువంటి ఉదాహరణ మనకిస్తా ఉన్నారు, వాళ్లకు మనకు ఎంత వ్యత్యాసం ఉంది. Their steadfastness led to one man's forgiveness and healing. వాళ్ళ నమ్మకత్వము, వాళ్ళ పట్టుదల ఒక వ్యక్తి యొక్క రక్షణకు, స్వస్థతకు కారణమైంది. So if someone is persistent, ఎవరన్నా ఎడతెగక ఉన్నట్లయితే, from this testimony, from this episode, you will know that if there's anything that we should be persistent about, it should be about the salvation of these people that are entrusted to our care. ఈ సాక్ష్యం నుంచి, ఈ భాగం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఏదన్నా మనకు అప్పగించబడింది అంటే, దేనికోసమన్నా మనం పరిగెట్టాలి అంటే అది వేరే వాళ్ళ రక్షణ గురించి. We should be steadfast like these men. ఈ వ్యక్తుల్లాగా మనం కూడా పట్టుదల కలిగి ఉండాలి. We should have that faith that doesn't stop at the door. ద్వారం దగ్గర నిలిచిపోయే అటువంటి విశ్వాసం కాకుండా బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. We should be able to pursue and take our strength a little more to open a door which is not the traditional one. మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఏ ద్వారం అయితే మూయబడిందో కొంచెం విశ్వాసాన్ని బలపరిచి ముందుకెళ్ళి దాన్ని తెరిచేటట్టుగా మనం ఉండాలి. On that day there might have been people who are critiquing these men who are carrying the paralytic
man. ఆ రోజు వీళ్ళని ఆ పక్షవాయు వ్యక్తిని మోసుకుని వెళ్తున్నప్పుడు వీళ్ళని చూసి హేళన చేసిన వ్యక్తులు ఉన్నారేమో. There could have been the owner of that house who's saying, "Why are you dismantling my roof?" బహుశా ఆ యొక్క ఇంటి యజమాని అంటా ఉన్నాడేమో, నా ఇంటిని ఎందుకు పాడు చేస్తా ఉన్నావు, పెంకులు ఎందుకు తీసేస్తా ఉన్నారు. Maybe there are people who are thinking there is a door, maybe Jesus will come out, why don't you wait? కొందరు బహుశా అంటా ఉన్నారేమో, కొద్దిసేపు నువ్వు వేచి ఉండు, యేసయ్య బయటికి వస్తాడు కదా, నువ్వు వేచి ఉండు. But these people moved forward. కానీ ఈ ప్రజలు వాళ్ళు ముందుకెళ్లారు. Their faith was so unstoppable. వాళ్ళ విశ్వాసము ఎంత ఎవరు ఆపలేనిగా ఉందంటే, At a time when there was no way, ఒక సమయంలో ఏది లేదు, when there was no way, their faith was unstoppable. ఏ మార్గం లేనప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఆపలేని విశ్వాసంతో ముందుకెళ్లారు. And my Jesus was looking at that unstoppable faith. నా యేసయ్య అటువంటి బలమైన విశ్వాసం వైపు చూశారు. And without any delay, he's saying, "Friend, your sins are forgiven." ఎటువంటి ఆలస్యం లేకుండా యేసయ్య చెప్పిన మాట, స్నేహితుడా నీ పాపములు క్షమించబడినాయి. Okay, now look at the intellectual prowess that he is amongst the folks that are around. తన చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్యలో తను పొందుకున్న జ్ఞానంతో కూడిన వాగ్దానం చూడండి. Okay, I'll repeat this. Look at the intellectual status of the people who are around Jesus. యేసుక్రీస్తు చుట్టూ ఉన్న ఆ వ్యక్తుల యొక్క ఆలోచనలో జ్ఞానాన్ని మనం ఇక్కడ చూద్దాం. They are Pharisees, people who know the law. అక్కడ ధర్మశాస్త్రం తెలిసిన ఫరిసేయులు ఉన్నారు. The teachers of the law. ధర్మశాస్త్రం బోధించే బోధకులు ఉన్నారు. All the people who were maybe sick and maybe people who were waiting for their own miracle. అద్భుతాలు చూడడానికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. Maybe they have seen how Jesus healed the man who had leprosy before, and they have come to have their own healing. బహుశా కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తిని యేసయ్య బాగు చేయడం కొంతమంది చూసి వాళ్ళ అద్భుతం కోసం కొంతమంది అక్కడ వచ్చి ఉన్నారు. That place could have been noisy. ఆ స్థలము ఎంతో శబ్దంతో ఉంటుంది. That place could have been extremely chaotic. ఆ స్థలం బహుశా ఎంతో గందరగోళంతో ఉండింది. That place could have been disoriented. ఆ స్థలంలో గమనించినట్లయితే అన్ని అటు ఇటు ఎంతో గందరగోళంతో ఉండిన స్థలం అది. And there are people who know the law, who are around Jesus. యేసుక్రీస్తు చుట్టూన్న వ్యక్తులకు వాళ్లకు ధర్మశాస్త్రం తెలుసు. But this unstoppable faith, కానీ ఎవ్వరు ఆపలేని ఈ విశ్వాసము, it led to the salvation of this one man. ఈ యొక్క వ్యక్తి యొక్క రక్షణకి కారణమైంది. A paralytic man. పక్షవాయుతో ఉన్న వ్యక్తి, A man who could not walk for himself. తనకు తానే నడవలేని వ్యక్తి, A man who could not bring himself to the presence where Jesus was. యేసయ్య ఎక్కడ ఉన్నాడో ఆయన సన్నిధికి తనను తాను రాలేని వ్యక్తి. Can you look around and see if there is anyone in your life who comes closer to this description? మీ చుట్టూ ఇటువంటి స్థితిలో ఉన్న ఎవరైనా వ్యక్తి మీ చుట్టూ ఉన్నట్లు మీరు చూడగలుగుతారా? They are not able to move, they are not able to meet, they do not know how to reach Jesus, and your faith, your effort, your steadfastness, your labor will get them to Jesus. వాళ్ళు కదలలేకపోతా ఉన్నారు, వాళ్ళు సహాయం కోసం చూస్తా ఉన్నారు, వాళ్ళు రాలేకపోతా ఉన్నారు యేసుక్రీస్తు దగ్గర. కానీ మీ విశ్వాసము, మీ కష్టము, మీ శ్రమ వాళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకురాగలదు. What happens right after this, these words of Jesus, that where Jesus says, "My friend, your sins are forgiven." ఈ మాటలు యేసయ్య చెప్పిన తర్వాత, నా స్నేహితుడా నీ యొక్క పాపములు క్షమించబడినాయని చెప్పిన తర్వాత ఏం జరిగింది? The Pharisees and the teachers of the law, they began thinking and grumbling in their heart, "Who is this person who is blaspheming? Who can forgive a sin?" అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు వారు గునుగుతా ఉన్నారు, పాపములను క్షమించడానికి వ్యక్తి ఎవరు? These are people who are reasoning out basis the law that they know. వాళ్ళకు తెలిసిన ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళు వివాదము చేస్తా ఉన్నారు. So to this group of people, Jesus is presenting as the person who can forgive.
ఈ గుంపుతో యేసుక్రీస్తు వారు తనను తాను ఇట్లా ప్రత్యక్షపరచుకుంటున్నాడు అంటే ఆయన పాపములు క్షమించగలవాడని, and he has the authority to forgive their sin. వాళ్ళ పాపములు క్షమించడానికి ఈయనకు అధికారం కలిగి ఉంది. Look at verse 24. 24వ వచనము చూద్దాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని So మీరు continue. తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. So Jesus, you see here, he has not only forgiven this paralytic man of his sins, ఇక్కడ చూసినట్లయితే యేసయ్య ఈ పక్షవాయువు గల వ్యక్తి యొక్క పాపములు మాత్రమే క్షమించలేదు, కానీ but to this logical mind, the man who knows the law, the people who are questioning the authority that he presents himself with, he comes as the man who can and has the authority to forgive that sin. ఇక్కడ జ్ఞానంతో ధర్మశాస్త్రము కలిగిన పరిసయ్యులకు శాస్త్రులకు యేసుక్రీస్తు ఎలా కనపరుచుకుంటాడంటే ఆయనకు పాపములకు క్షమించడానికి అధికారం కలదు అని. So if there's anything that we can learn about Jesus from this story, he is the one who has the authority to forgive your sin. ఈ చరిత్ర ద్వారా మనం ఏమైనా నేర్చుకోవచ్చు అంటే మనం ఏం నేర్చుకోగలము అంటే యేసుక్రీస్తుకి మన పాపములు క్షమించడానికి అధికారం ఉంది. And what else do we know about this Jesus from this story? ఈ యొక్క చరిత్ర నుంచి ఈ యేసు గురించి ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు? He comes across as the man who has the power to heal. ఆయన స్వస్థపరచు వ్యక్తిగా ఇక్కడ కనపరుచుకుంటున్నాడు. Look at what is written in verse 24. ఇక్కడ 24 వచనంలో ఏం రాయబడిందో ఒకటి మనం చూద్దాము. He said to the paralyzed man, I tell you, get up, take your mat, go home. ఆయన యేసయ్య పక్షవాయువు గల వ్యక్తితో చెప్పిన మాట, నువ్వు లేచి నీ పరుపు తీసుకుని నువ్వు ఇంటికెళ్ళు. A paralytic man who was carried by his friends, ఈ పక్షవాయువు గల వ్యక్తిని తన స్నేహితులు మోసుకొని వచ్చారు, who could not help himself maybe for years together, తనకు తాను బహుశా కొన్ని సంవత్సరాల నుంచి సహాయం చేసుకోలేకపోయినాడు, who is being told by Jesus, ఆయన యేసయ్య చేత ఈ మాట వింటా ఉన్నాడు, you get up, నువ్వు లేవు, you take your mat, నీ పరుపు తీసుకో, and you walk back home. నువ్వు ఇంటికి వెళ్ళు. Jesus the healer. స్వస్థపరచు యేసయ్య. That word that he spoke to that man went and healed him. ఈ మాట వెళ్ళి ఆ పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థపరిచింది. So now look at the power that these words have when Jesus is saying this, get up, take your mat and walk. లే, నీ పరుపెత్తుకొని ఇంటికి పో అని యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. Verse 25 says, 25 వచనంలో రాయబడింది, immediately వెంటనే he stood up వాడు లేచి in front of them, వాళ్ళందరి ముందు took what he had been lying on. దేని మీదైతే ఏ మంచం మీద తను పడుకున్నాడు దాన్ని ఎత్తుకొని He went home praising God. తన ఇంటికి దేవుని స్తుతిస్తూ వెళ్ళెను. What a great miracle. ఎంత గొప్ప అద్భుతం అండి. What a great miracle to see someone who couldn't do anything, who couldn't move an inch. ఒక అడుగు కూడా కొంచెం అటు ఇటు కదలలేని వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప అద్భుతము. Meets Jesus. He meets Jesus ఆయన యేసుని కలుసుకున్నాడు. in extremely difficult situation, భయంకరమైన స్థితిలో యేసు ప్రభుని కలుసుకున్నాడు. and he receives forgiveness. ఆయన క్షమాపణ పొందుకున్నాడు, He receives healing, ఆయన స్వస్థత పొందుకున్నాడు, and he walks back home praising God. దేవుని స్తుతించుకుంటా ఇంటికి వెళ్ళిపోయినాడు. What does this tell you about Jesus? ఈ సందర్భము యేసయ్య గురించి మీకేం చెప్తా ఉంది? Despite all the noise, Jesus was compassionate. అక్కడ ఎన్నో శబ్దాలు ఉన్నప్పటికీ యేసయ్య కనికరం చూపించాడు. Despite all the difficulty, the critique and the people around, చుట్టూ ఉన్న ఆ వ్యక్తులను ఉన్నప్పటికీ, నిందలేస్తున్న ఆ వ్యక్తులు ఉన్నప్పటికీ, Jesus was willing to serve. విమర్శలేస్తున్న ఆ వ్యక్తులు ఉన్నప్పటికీ
సేవించడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. Jesus, we read this, Jesus saw their faith. మనము దీన్ని చదివాము, యేసయ్య వాళ్ళ సాక్ష్యాన్ని చూశాడు. So my God sees beyond what is the physical. నా దేవుడు బాహ్యం కంటే ఎంతో ఎక్కువగా ఆయన చూస్తాడు. He saw what was in the hearts of men. ఆ ప్రజల హృదయంలో ఏముందో దేవుడు చూశాడు. Verse 21, verse 21 and 22, when the Pharisees were talking about who is this man who can forgive sins, why does he blaspheme the name of God? When they were saying these words, Jesus knew what was in their hearts. 20-21 వచనంలో ఈ శాస్త్రులు పరిసయ్యులు ఈ వ్యక్తుడు పాపములు ఎట్లా క్షమించగలుగుతాడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో వాళ్ళు అనుకున్న మాటలు యేసయ్య ఎరిగాడు. Can you not see this Jesus who sees beyond the physical? బాహ్యంగా కనిపించే దానికంటే ఎక్కువగా చూసే యేసయ్య మీకు కనిపించట్లేదా? He sees what is in the hearts of men. ప్రజల హృదయంలో ఏముందో ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. And then in that situation, he is answering these Pharisees and the teachers of the law, saying, what is easy, to forgive the sins of man, or to tell them to pick up his mat and go? ఆ పరిస్థితిలో యేసయ్య ఈ పరిస్థితులకు శాస్త్రులకు జవాబు చెప్తూ ఆయన అంటా ఉన్నాడు, ఏది సులువైనది, నీ పాపములు క్షమించబడినని చెప్పడం సులువమా, లేదా నీ పరిపెత్తుకో నువ్వు వెళ్ళు అని చెప్పడం సులువమా? Don't you see that Jesus is also answering the questions that these learned men have? ఈ యొక్క వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు జవాబు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. What a day. What a day where he meets the faith of few men leads to the salvation of one man, God's name being glorified, and people knowing that he has authority and power to forgive sins, to heal people, to be compassionate, to be serving, to be loving, to be answering their questions, and come and see what is in their hearts. కొందరి విశ్వాసం చూసి ఒక వ్యక్తి ఒక రక్షణకు కారణమైంది, స్వస్థత కారణమైంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు యేసుక్రీస్తు ప్రభువారు జవాబిచ్చుకుంటూ వెళ్ళడము ఎంత గొప్ప రోజు అది. There could have been people who had seen this compassionate Jesus. ఇటువంటి కనికరం కలిగిన యేసుని కొందరు బహుశా రోజు చూసారేమో. There could have been people who saw these impossible situations where the doors are locked, people all around, and still Jesus meets a person who is paralyzed. తలుపులు మూయబడినప్పటికీ, ఏది చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ ఈ పక్షవాయువు గల వ్యక్తిని యేసుక్రీస్తు కలుసుకోవడము కొందరు చూశారు. There could have been people who have seen how is Jesus knowing what is in the hearts of these men. కొందరు ప్రజలు గ్రహించినారేమో, హృదయంలో ఉన్నది యేసుక్రీస్తు వారు ఇట్లా గ్రహిస్తున్నారేమో అని. What a day. The steadfastness of few men, కొందరు వ్యక్తుల యొక్క పట్టుదల, their faith, వాళ్ళ విశ్వాసం, their labor, వాళ్ళ కష్టము, it led to all of this. ఇవన్నిటికీ దారి తీసింది. What happened if those men were chilling out on Netflix and not doing anything that day? ఒకవేళ ఈ వ్యక్తులు నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూసుకుంటా మాకేం పట్టిలే అని ఒకవేళ వాళ్ళు సరదాగా ఉంటే ఏం జరుగుతుండే? What if just as these today's friendship season, people are just jollying with their friends and have no care about the one who needs to meet Jesus. ఈ రోజులో చూసినట్లయితే ఈ రోజు స్నేహితుల రోజు కదా, వాళ్ళు సంతోషంలో ఉన్నారు, కానీ తోటి స్నేహితుడికి ఏం అవసరం ఉంది, వాళ్ళ స్థితి ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు. What would have happened to this one man, and how Jesus came across to the whole of that crowd? What would have happened if not for the persistence of these people? ఒకవేళ ఈ వ్యక్తులు పట్టుదలతో ముందుకు పోకపోతే ఆ పక్షవాయువు గల వ్యక్తికి ఏమవుతుండే, ఆ చుట్టూ ఉన్న వ్యక్తులకు ఏమవుతుండే? My dear friends, if you are here because someone has invited you, నా స్నేహితులారా, ఒకవేళ మీరు ఇక్కడ ఉండడానికి కారణము వేరే వ్యక్తి మిమ్మల్ని ఆహ్వానించినట్లయితే, and if you have never met this Jesus, ఈ యేసుని మీరు ఎప్పుడు కలుసుకున్నట్లయితే, today
I want to invite you to know this Jesus. ఈ రోజు ఈ యేసుని తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. My God, He healed a paralytic man. నా దేవుడు పక్షవాయు గల వ్యక్తిని స్వస్థపరిచాడు. My God forgave the sins of that man. నా దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపములను క్షమించాడు. I do not know the condition of your heart, మీ యొక్క హృదయపు స్థితి నాకు తెలియదు, but Jesus knows about that. కానీ యేసయ్యకు తెలుసు. He is the only way to heaven. ఆయన ఒక్కడే పరలోకానికి మార్గము. He has the power and the authority to heal you, to restore you. మిమ్మల్ని స్వస్థపరచడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి ఆ శక్తి, అధికారం ఆయన ఒక్కడికే ఉంది. He is the only one who has compassion for your life. మీ జీవితం పైన కనికరం ఆయన ఒక్కడే కలిగి ఉన్నాడు. Despite the circumstances, He is willing to see and heal you and restore you. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నిన్ను బాగు చేయడానికి, నిన్ను సమకూర్చాలని దేవుడు ఇష్టపడతా If ఉన్నాడు. someone has invited you and you have not experienced Jesus, we invite you to meet this Jesus. బహుశా వేరే వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించినట్లయితే, ఈ యేసు ఎవరో మీకు తెలియనట్లయితే, ఈ యేసు క్రీస్తుని తెలుసుకోవడానికి, పొందుకోవడానికి మేము ఆహ్వానిస్తా ఉన్నాం. It is the steadfastness of your friends or your family members or your relatives who have brought you here. It is their faith, and because of that, God is honored. మీ స్నేహితుల లేదా మీ కుటుంబ సభ్యుల, మీ యొక్క బంధువుల యొక్క విశ్వాసాన్ని బట్టి, పట్టుదలను బట్టి మీరు ఇక్కడ వచ్చినారు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. And it would be glory and a great celebration in heaven as you commit your life to the Lord. ఒకవేళ మీరు మీ జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది, పండుగ జరుగుతుంది. And to everyone else who knows Jesus, ఎవరికైతే యేసుక్రీస్తు తెలుసో వారికి there is no excuse, my friend. నీకు చెప్పడానికి సాకులు లేవు స్నేహితుడా. There is no excuse that you can say, oh, this is an impossible situation to invite a friend. ఒక స్నేహితుని పిలవడానికి ఇది సాధ్యము కాదు అని చెప్పడానికి మన దగ్గర సాకులు ఇంకేం లేవు. Where is your labor? మీ కష్టం ఎక్కడుంది? Where is your steadfastness? మీ కష్టము, మీ పట్టుదల ఎక్కడుంది? What if our perseverance is not resulting in people meeting Jesus? ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఒకవేళ ఆ పట్టుదల అది మనకు లేకపోతే, there are people who will say, oh, the political situation in India is changing. కొందరు అంటారు భారతదేశంలో ఈ యొక్క పొలిటికల్ గా సిచ్యుయేషన్ తో మారుతుందని, Oh, we have persecution. మనకు శ్రమలు వస్తున్నాయని. There is such an impossible door that will never allow us to enter in. మనము ప్రవేశించడానికి ఆపే ఒక ద్వారం రాబోతుంది. When they could not find a way to do this because of the crowd, ఆ యొక్క గుంపును బట్టి చేయడానికి వాళ్ళు ముందు వెళ్ళలేకపోయినప్పుడు they found another way. ఆ మార్గము దొరకనప్పుడు వాళ్ళు ఇంకొక మార్గాన్ని వాళ్ళు వెతుక్కున్నారు. That way led them straight to Jesus. ఆ మార్గం నేరుగా వాళ్ళను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళింది. Would you want to be that friend who will present Jesus to the world? ఈ లోకానికి యేసయ్యను పరిచయం చేసే ఆ స్నేహితుడుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నావా? Can Jesus find this unstoppable faith in you? ఎవరు ఆపలేని ఆ విశ్వాసాన్ని యేసయ్య నీలో చూడగలడా? Can Jesus today look into your heart and say their labor, because of their faith, I will heal and restore this man? ఒకవేళ యేసయ్యని చూసి వాళ్ళ కష్టాన్ని బట్టి వీళ్ళని స్వస్థపరుస్తాను, బాగు చేస్తానని చెప్పగలుగుతాడా? My dear brother here has been talking about the dream that God was talking to him through. నా ప్రియ సహోదరుడు ఇక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు తన పట్ల దేవుడు కలిగిన ఆ యొక్క కళ గురించి ఆయన మాట్లాడాడు. That Jesus is coming soon. యేసయ్య అతి త్వరలో రానే ఉన్నాడు. To meet the people who have accepted him. ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరిని కలుసుకోవడానికి యేసయ్య రాబోతున్నాడు. What a shame it will be to see some of our friends left out. మన స్నేహితులు కొందరు విడిచిపెట్టబోవడము ఎంత సిగ్గుకరం అండి. Just because we have not been persistent. దానికి కారణము మనం పట్టుదలతో వాళ్ళని వెంబడించలేదు, వాళ్ళని తీసుకురాలేదు కాబట్టి. We never were persistent or unstoppable in our faith as these men. మనము మన విశ్వాసంలో ఈ వ్యక్తులు కలిగిన
విశ్వాసం లాగా పట్టుదల కలిగి మనం లేము కాబట్టి. The salvation of our friends మన స్నేహితుల యొక్క రక్షణ on this friendship day, ఈ యొక్క స్నేహితుల రోజు దినాన let it not be the second priority. అది రెండో ప్రథమముగా ఉండకూడదు. It should be burning our hearts, అది మన హృదయాలు మండించాలి. just as these men were unstoppable. ఈ ప్రజలు ఎట్లయితే ఎవరు ఆపలేకుండా ఉన్నారో, That is how persistent we should be when it comes to the salvation and the healing of our friends. మన స్నేహితుల యొక్క రక్షణ స్వస్థత నిమిత్తం అటువంటి పట్టుదల, అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. And once they made Jesus, వాళ్ళు యేసుక్రీస్తును ఒక్కసారి కలుసుకున్న తర్వాత they didn't have to do any effort, దాని తర్వాత ఎటువంటి కష్టం పడాల్సిన అవసరం లేకుండా అక్కడ, because there was God's power at work. ఎందుకంటే అక్కడ దేవుని శక్తి పనిలో ఉంది కాబట్టి. Their labor, their persistence was to bring this man to face Jesus. వాళ్ళ కష్టము, వాళ్ళ శ్రమ, విశ్వాసము ఈ వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడమే. And the scripture says అక్కడ లేఖనాల్లో రాబడింది, everyone was amazed at what happened there. అక్కడ ఏం జరిగిందో దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. That day they were praising God. ఆ రోజు అందరూ దేవుని స్తుతించారు. There was joy in heaven. ఆకాశంలో ఒక విందు పండుగ జరిగింది. Imagine the celebration that was happening in the home of that paralytic man. ఊహించుకోండి, పక్షవాయు కలిగిన ఒక వ్యక్తి ఇంటిలో ఎటువంటి సంబరం జరిగి ఉండాలా. Jesus, యేసయ్య the only way to heaven. పరలోకానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. The only man who knows your life. నీ జీవితం తెలిసి ఉన్న ఆయన ఒకే వ్యక్తి. And the only man who has the power to forgive. పాపములు క్షమించడానికి అధికారం కలిగిన ఒకే వ్యక్తి యేసుక్రీస్తు. And the only man who can give you what you have been searching for. నువ్వు దేనికోసం అయితే వెతుకుతున్నావో అది ఇవ్వగల ఒకే ఒక వ్యక్తి. And the only person who has everything that you are questioning about. నీ జీవితంలో ఏ ప్రశ్నలైతే ఉన్నాయో, దేనితో నువ్వు ప్రశ్నిస్తున్నావో దానికి చెప్పగల ఒకే ఒక వ్యక్తి. And do you want to still delay? ఆయన ఉన్నప్పటికీ ఇంకా నువ్వు ఆలస్యం చేస్తావు. Do you want to still delay saying, oh, I do not want to know more about, or I do not want to commit to this Jesus? ఆయన గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు, ఆయనకు నేను సమర్పించుకోనని ఇంకా ఆలస్యం చేస్తావా? Let us turn our hearts to the Lord here ఇప్పుడు మన హృదయాలను మనం ప్రభు వైపు తిప్పుదాం. and ask God, Lord, అడుగుదాం, ప్రభువా,